ఇప్పుడు వచ్చిన మహిళలు కానీ అన్నలు కానీ అమ్మలు కానీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కరిస్తున్నాను. ఈరోజు సాయినగర్ కాళీవాసులు వచ్చినారు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కు. వాళ్ళ సమస్యలు చాలా కుప్పతిప్పలుగా ఉన్నవి. అంటే ఆదంలో ప్రతి ఏరియాలో సమస్యలు చాలా ఎక్కువ ఉన్నవి. మళ్ళీ వీలైతే ఊళ్ళో ఉన్నారా అడవిలో ఉన్నారనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. ఏమంటే గతంలోన వైఎస్ రాజశేఖర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర సీఎం ఉన్నప్పుడు ఇంద్రమిల్లు సాంక్షన్ చేసినారు. ఒక లేఅవుట్ అది. ఆ లేఅవుట్ ప్రకారంగా రోడ్లు డ్రైనేజీలు కరెంటు అన్ని వసతులు కల్పించే బాధ్యత తీసుకోవాలి. ఎక్కడ చూసి అక్కడ పరంగి చెట్లు ఎక్కడ తిరిగి ఉన్నాయి. ఈరోజు ఈవినింగ్ 4 గంటలకు అక్కడ సందర్శించి వాళ్ళకు తగిన న్యాయంగా ప్రభుత్వం నుంచి అందే విధంగా మేము గట్టిగా ఫైట్ చేస్తాము. ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా వచ్చిన ఆయన చిత్తూరు నుంచి వచ్చిన ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తున్నాము. అయ్యా ఎమ్మెల్యే గారు, ఆధునిక సమస్యల మీద దృష్టి పెట్టండి. మార్పు నెలలో మార్చాలన్నావు. ఈ రోజుకి 100 రోజుల్లో పూర్తి చేసుకున్న మీ పార్టీ మీరు స్వభావం మీరే కొట్లాడుతున్నారు. నిన్న కౌన్సిలర్లో మీరు ఏమన్నారు? మీ టీడీపీలో ఒక వెహికల్ పెట్టాను, వైట్ బోర్డు ఎల్లో బోర్డు అనేది. కానీ ఈ 4 నెలల్లో మీకు ఆ విషయం మీకు ఇంకా తెలియదు, మీ దృష్టికి రాలేదా, మీకు కనిపించలేదా? మరి మీ మాట వింటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, లేదంటే ఎందుకపోతే మీ సొంత పార్టీ మీరు వాళ్ళని మీరు తొక్కుతున్నారా? ఇది అర్థమైన విషయం ఉంది. సరే, మీ రాజకీయం ఎక్కడైనా ఎండ కట్టుకుంటే మీరు మీ ఎన్డీఏ కూటమిలో మీరు ఏదైనా చేసుకుంటారు. కానీ ఆధునిక ప్రజలు ఓటేసిన ఆధునిక ప్రజలు మీరు నమ్మి ఓటేసి మిమ్మల్ని ఏదో చేస్తారన్నారు. మరి ఈరోజు అక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ అన్ని సమస్యలు చాలా ఉన్నాయి. వాళ్ళు అడవిలో ఉన్న విధంగా ఉన్నారు. ఒక వ్యక్తికి పాము కాట ఖర్చింది, ఒక మహిళకి. ఆ మహిళ ఖర్చిన అంటే ఆమె అదృష్ట శాతం బతికింది. కానీ ఆ రావాల పోవాలంటే ఆడవాళ్ళు బిక్కుమంటున్నారు. రోజు చిన్నపిల్లలు సాయంత్రం 5 అయితే దానితే ఇంట్లో నుంచి బయటకు రాని పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకా రాత్రి పోగులు అక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా లేవు, చీకట్లో ఉన్నారు. అంటే ఒక అడవిలో ఉన్నారు. మనం మానవులమా అడవి జంతువులమా ఒకసారి ఆలోచించాలా? ఎమ్మెల్యే గారు, మీకు కన్వింపు చేసుకోండి. ఏదో కాదు, కనీసము మీ చేతిలో అధికారం ఉంది. కింద నుంచి పై వరకు మీరు పోటాడుకోవడం సరిపోయింది, కానీ ఈ విధంగా లేదు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. కాళ్ళని ప్రజలు దృష్టిలో పెట్టుకొని మీరు చేయండి, మార్పు చేసుకోరండి. లేని పక్షంలో మేము మొత్తము ఆధారంలో సమస్యల మీద వచ్చి రోడ్డుకి వచ్చి కూర్చుంటాము. అటువంటి పరిస్థితి తెచ్చుకున్నారనుకుంటే రేపంతా మీరే ఇబ్బంది పడతారు. దయచేసి ఒకసారి ఆలోచించండి ఎమ్మెల్యే గారు. వీళ్ళు మనోవేదనను మీరు తెలుసుకొని వెంటనే స్పందించి అధికారులకు చేసి వాళ్ళకు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ స్ట్రీట్ లైట్స్ కానీ కనీసం సౌకర్యం కల్పించాలా? మీరేమంటున్నారు? నేను టిట్కో ఇల్లు వచ్చి పనుకుంటాను, నేను ఒకరు పనుకుంటామంటున్నాడు. అక్కడ వద్దయా, నువ్వు టిట్కో ఇల్లు వద్దు. ఇదే ఊరు మధ్యలో ఉంది, రైల్వే ట్రాక్ పక్కన సాయినగర్ అక్కడ మీరు పక్కన ఇండ్లు ఉన్నాయి, నీళ్ళు అన్నీ ఉన్నాయి కదా, కొంచెం సౌకర్యం కొంచెం అది వచ్చి మీరు పడుకోండి. మీరు వచ్చి తిరగండి సాయంత్రం పూట వాకింగ్లో, తెలుస్తుంది ప్రజల సమస్యలు ఏమని తెలుస్తుంది. మీకు ఎవరు నివాసం లేదంటారు కదా. మన ఆధునిక ఒక వార్డు ఒక ఏరియా ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నారు. మరి దయచేసి వచ్చి ఒకసారి కన్నువిప్పంగా రండి. మీరు దయచేసి చెప్తున్నా, మీరు గుడ్ మార్నింగ్ ఆగుని గుడ్ నైట్ ఆగుని అనే కార్యక్రమంలో వెళ్ళే విధంగా పెట్టుకోండి. మీకు తెలుస్తుంది. ఈ విధంగా మీరు దయచేసి ప్రజలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఖచ్చితంగా సౌకర్యం కల్పించాలని కోరుతూ
మరి అవకాశం ఇచ్చిన మా సోదరులందరికీ నమస్కరిస్తూ స్టాప్ చేస్తా. మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాథలాబ్ మరియు కార్డియాలజిస్ట్, గుండె వ్యాధి నిపుణులు 24 గంటలు అందుబాటులో ఉండేదరు. డాక్టర్ కె అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి కార్డియాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు, ఈసీజీ, 2D ఎకో, టీఎంటీ, హోల్డర్ స్టడీ, కరోనరీ యాంజియోగ్రామ్, కరోనరీ యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్ ఇంప్లాంటేషన్, అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదోనిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడును. మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు, జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్, గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్స్, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అనస్థిషియాలజీ, కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, ఆప్థమాలజీ, పీడియాట్రిక్స్, ఈఎన్టీ, న్యూరో సైకియాట్రిస్ట్, గ్యాస్ట్రోఎంట్రాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును. ఆధునిక పరికరాలతో ఐసీయూ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్, స్టెప్ డౌన్ ఐసీయూ, నియోనటాలజీ ఐసీయూ, కార్డియాక్ ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథలాబ్, లేబర్ రూమ్, ఫార్మసీ ల్యాబొరేటరీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు. 24 గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు. మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదోని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్. మరిన్ని వివరాలకి సంప్రదించండి. మధు హాస్పిటల్, నిర్మల్ టాకీస్ వెనుక, ఎస్కేడి కాలనీ, 1వ రోడ్, ఆదోని. సెల్ 8247731098, 7095555612 మరియు 7095555613.